వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజైతే మీ దగ్గరికి మంచి జాబ్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చాను. సో ఇంటెల్ అనే కంపెనీ నుంచి అయితే మనకి సాఫ్ట్వేర్ ఇంటర్న్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో మనకి ఇంటెల్ కంపెనీ గురించి తెలుసు కదా. సో ఇది ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఒకసారి మనం ఇంటెల్ కెరీర్ పేజ్లో ఈ యొక్క జాబ్ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని ప్రెస్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వారికై షేర్ చేయండి. సో ఒకసారి మనం జాబ్ రోల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఒకసారి చూడండి. గ్రాడ్యుయేట్ ఇంటర్న్ అనే జాబ్ రోల్ అయితే ఒకటి ప్లేస్ అయింది. సో ఇది బెంగళూరు లొకేషన్కి అయితే మనకు ప్లేస్ అయింది. అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్ కూడా ఈ రోల్ అయితే ప్లేస్ అయింది. సో జాబ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇంటర్న్ ఆర్ స్టూడెంట్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ జాబ్ రోల్కి ఎలిజిబుల్ అయితే క్లియర్ కట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో వర్క్ మోడ్ చూసుకున్నట్లయితే కంప్లీట్ అయితే ఇది అయితే హైబ్రిడ్ మోడ్ అవుతుంది. సో వీళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రొవైడ్ చేయట్లా. హైబ్రిడ్ మోడ్ అంటే 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి 2 days సంథింగ్ ఆఫీస్కి అయితే రమ్మంటారు. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకుంటే రీసెంట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఇంటర్న్షిప్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. ఇది ఫుల్ టైమా పార్ట్ టైమా అని అడుగుతుంది. ఫుల్ టైం అయితే అవుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే నేనైతే కింద ఈ యొక్క ఇంటెల్ కెరీర్ పేజ్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళేసి మీరైతే ఈ లింక్ డైరెక్ట్గా ఓపెన్ చేసేసి జాబ్కి అయితే అప్లై చేసుకోండి. ముందు జాబ్కి అప్లై చేసుకునే ముందు అయితే మీరైతే జాబ్ డిస్క్రిప్షన్ అదేవిధంగా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్వాలిఫికేషన్స్ మొత్తం క్లియర్ కట్గా అయితే చదివి అప్లై చేసుకోండి. ఇక్కడైతే జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఇచ్చాడు. చూడండి, మినిమం క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ బ్యాచులర్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సిమిలర్ బ్రాంచెస్ ప్రిఫర్డ్. సో చూడండి, క్వాలిఫికేషన్లో మనకి బీటెక్ కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదంటే బీటెక్లో ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఎంటెక్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చాడు. సో ఎంటెక్ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసుకున్నట్లయితే జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇంకా కంపెనీ వాళ్ళ బెనిఫిట్స్ అవి మొత్తం అయితే వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఇవి మొత్తం అయితే ఇచ్చారు. అదేవిధంగా వర్కింగ్ మోడల్ కూడా ఇచ్చారు. చూడండి, దిస్ రోల్ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ అవర్ హైబ్రిడ్ వర్క్ మోడల్ విచ్ అలౌస్ ఎంప్లాయీస్ టు స్ప్లిట్ దేర్ టైమ్ బిట్వీన్ వర్కింగ్ ఆన్ సైట్ దేర్ అసైన్డ్ ఇంటెల్ సైట్ అండ్ ఆఫ్ సైట్. సో క్లయింట్ సైడ్ అయితే ఆన్ సైట్లో వర్క్ చేయాలి, అదేవిధంగా ఇంటెల్ సైట్లో అయితే ఆఫ్ సైట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంటెల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఈ ఇంటెల్ పేజ్లో ఇదేంటంటే వర్క్డే జాబ్స్ వల్ల కెరీర్ పేజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా సైన్ ఇన్ అవ్వాలి ఇంటెల్ కెరీర్ పేజ్లో. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అదేవిధంగా పాస్వర్డ్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. లేకపోతే ఇక్కడ సింపుల్గా క్రియేట్ అకౌంట్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేసి సో మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని సో ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. వాళ్ళ మీ నేమ్స్ ఆల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అవి అయితే ఎంటర్ చేసేసి ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోండి. మీ రెజ్యూమ్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా రిప్లై వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.